నా యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు చరిత్ర గురించి, చరిత్ర పుటల్లోకి వెళ్ళి మన ఈ భావి తరానికి మన చరిత్ర ఏంటి, మన వారసత్వ సంపద ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన చరిత్ర లోతుల్ని సృజించడం అనేది నా యొక్క హాబీ. ఇది ఈరోజు తరానికి అందజేద్దాం అనేటువంటి నా యొక్క చిన్న కృషి. ఈ కృషిని మీరు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రిప్షన్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను కనుక మీరు ప్రోత్సహిస్తే, నేను రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్లేసెస్ని, అంటే చరిత్ర మరుగున ఉన్నటువంటి కొన్ని వాస్తవాల్ని, అలాగే కొన్ని శిథిలమైనటువంటి కోటల్ని, వాటి వెనకాల ఉన్నటువంటి విశేషాలని గురించి ఈ తరం ప్రజలకి, పిల్లలకి చెప్పడం అనేది నా బాధ్యత, నా ఇంట్రెస్ట్. కాబట్టి నన్ను ప్రోత్సహించండి. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్. మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈస్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కొండపల్లి ఖిలాలో లోపల మ్యూజియం దగ్గర ఉన్నాము. చూడండి, మ్యూజియంలో ఈ యొక్క చారిత్రక కోట యొక్క సంబంధించినటువంటి విశేషాలు, వాటి యొక్క నిర్మాణం తీరు, వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పాను కదా. కొండపల్లి ఖిలా అనేది ఇసుకరాయి మరి గ్రానైట్తో నిర్మించినటువంటి ఒక రాతి కట్టడము, ప్లస్ ఇది కొండ మీద ఉంది కాబట్టి ఇది ఒక గిరిదుర్గం అనమాట. అంటే శత్రువుల నుంచి రక్షించుకోవటం కోసం ఆనాటి రాజులు కొండ మీద కట్టడం జరిగింది, అందులో భాగమే. కాబట్టి ఇప్పుడు మనం మ్యూజియం దగ్గర ఉన్నాము. మ్యూజియంలో ఉన్నటువంటి ఈ చారిత్రక అవశేషాలు, వాళ్ళ తాలూకు ఫోటోగ్రాఫ్స్ అన్ని చూస్తాం. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ కొండపల్లి ఖిలాకి ప్రధానంగా 3 ద్వారాలు ఉన్నాయి, అవి మనం ఇందులో చూస్తున్నాం. చూడండి, కాకతీయులు కూడా ఇక్కడ ఈ చరిత్రకి, కొండపల్లి ఖిలాకి వాళ్ళు కూడా పరిపాలించారంట. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నాయి కాకతీయులు. తర్వాత ఇప్పుడు చూడండి, మనకి రెడ్డి రాజుల వంశానికి ముందు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి ముసునూరి నాయకులు, వీళ్ళు పరిపాలించారు ఇక్కడ. కాబట్టి వాళ్ళ తాలూకు చరిత్రను ఇక్కడ చూస్తున్నాం. ఇదండి ఈ చక్రవర్తి, ముసునూరి నాయకస్ అంటాం వీళ్ళని. చూడండి, మనం చెప్పాం కదా, ముసునూరి నాయకుల తర్వాత రెడ్డి రాజుల తర్వాత గజపతులు పరిపాలించారని. కాబట్టి గజపతి పీరియడ్, ట్యాంక్ నియర్ కొండపల్లి, అంటే గజపతుల కాలంలో చెరువులు తవ్వించారన్నమాట. నీటి వసతి కోసం, ప్రజల కోసం కానీ, ఆ కొండ మీద ఉన్నటువంటి సైనికుల కోసం కానీ చెరువు తవ్వించారు. ఆ చెరువు తాలూకు బొమ్మలు కనబడుతున్నాయి. చూడండి, గజపతి రాజు, చాళుక్యులు, చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, రెడ్డి రాజుల కాలంలో మనకు ముఖ్యంగా శ్రీనాథుడు, పోతన వీళ్ళంతా ఉన్నారని చెప్పాం కదా. వాళ్ళ తాలూకు మనం చిత్రపటాలని చూస్తున్నాం. చూడండి, శ్రీనాథ కవి సార్వభౌముడు, శృంగార నైషధము, అలాంటి ఎన్నో చాలా గొప్పగా కావ్యాలు రచించినటువంటి శ్రీనాథుడు కొండవీటి రెడ్డి రాజుల కాలంలో ఈయన విద్యాధికారిగా ఉన్నాడు. కాబట్టి ఇది గొప్ప గొప్ప కవులు, ముఖ్యంగా చూడండి ఎర్రా ప్రగడ, ఈయన కూడా కొండవీటి రెడ్డి రాజుల కాలంలో ఆస్థాన కవిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ చిత్రపటాలు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ కొండవీడులో మనకు చరిత్ర, సంస్కృతి, సాహిత్యము అన్నీ కూడా మనకు చెప్తున్నాయి అన్నమాట. చూడండి, రెడ్డి రాజుల వంశవృక్షాన్ని కూడా ఇక్కడ రాశారు. నేను చెప్పాను కదా, రెడ్డి రాజ స్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి, ఆ తర్వాత అనపోతారెడ్డి, అనవేమారెడ్డి. అంటే ఇప్పుడు ఇతనే అనవేమారెడ్డి ఈ యొక్క కొండపల్లి ఖిలాను 1360 సంవత్సరంలో కట్టించాడనమాట. కాబట్టి అనవేమారెడ్డి. వాళ్ళ వంశంలో కుమారగిరి రెడ్డి, పెదకోమటి రెడ్డి, రాచవేమారెడ్డి, అలాగా 120 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత నేను చెప్పా 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు 1509 సంవత్సరంలో ఈ యొక్క కొండపల్లి ఖిలా మీద దండెత్తి కొండపల్లిని, రాజమహేంద్రవరాన్ని శ్రీకృష్ణదేవరాయలు జయించారనమాట. కాబట్టి శ్రీకృష్ణదేవరాయల యొక్క మన ఫోటోని ఇక్కడ చూస్తున్నాం గ్యాలరీలో. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం కూడా పరిపాలించింది ఇక్కడ. అలాగే గోల్కొండ సంబంధించినటువంటి కుతుబ్ షాహీలు పరిపాలించారు.
మొఘల్స్ కూడా పరిపాలించారు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, కొండపల్లి ఖిలా అంటేనే మనం ఒక విషయం గుర్తు రావాలి. కొండపల్లి బొమ్మలు చూడండి, కొండపల్లి బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో. కొండపల్లి కోటలో కొండపల్లి బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినాయి. ఎందుకంటే ఇక్కడ చెక్క బొమ్మలు తయారు చేయడానికి కావలసినటువంటి చెక్క ఈ చుట్టుపక్కల అడవుల్లో దొరుకుతుందంట. అంటే ఈ చెక్కలు తయారు చేసే ఒక ప్రత్యేకమైనటువంటి చెక్క ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ కొండపల్లి ఖిలా అనేది కొండపల్లి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చూడండి, కుతుబ్ షాహీలు కూడా, ఇక్కడ నేను చెప్పాను కదా, కుతుబ్ షాహీలు కూడా 1531 సంవత్సరంలో కుతుబ్ షాహీలు ఈ యొక్క కొండపల్లి ఖిలా, కొండవిటి రెడ్డి రాజ్యాన్ని వశపరుచుకుని వాళ్ళు కూడా పరిపాలించారు. దానికి చిహ్నంగానే వాళ్ళ యొక్క బొమ్మలు ఉన్నాయి. చూడండి, కుతుబ్ షాహీ రూల్ 1518 నుంచి 1687 వరకు. ఆ తర్వాత మొఘల్స్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది కోట. చూడండి, మనం సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ అంటే గోల్కొండను పరిపాలించినటువంటి ప్రభువుల్లో సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ చిత్రపటాన్ని ఇక్కడ చూస్తున్నాము. ఈయన కూడా కొండపల్లి ఖిలాను పరిపాలించాడు. ఇక్కడ మనం కొండపల్లికి సంబంధించినటువంటి మోడల్ని, అంటే ఇక్కడ ఈ లొకేషన్ ఏ విధంగా ఉందని చూస్తున్నాం. మోడల్ని చూడవచ్చు. చూడండి, అలాగే మన కులీ కుతుబ్ షాహీల దగ్గర పనిచేసినటువంటి అక్కన్న మాదన్న, మన తెలుగు వాళ్ళు, వీళ్ళు చాలా చాకచక్యంగా పరిపాలించారు, మంత్రులుగా ఉన్నారు. వీళ్ళు కూడా, వీళ్ళ చిత్రపటాలను కూడా ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. తానేషా బొమ్మని, వాళ్ళ యొక్క రాజులు ఉపయోగించినటువంటి సింహాసనం ఇది. సుల్తాన్ మొహమ్మద్ అబ్దుల్లా కుతుబ్ షా. ఇక్కడ గణపతి విగ్రహం కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, కుతుబ్ షాహీ పీరియడ్ లో వాళ్ళు చెక్కినటువంటి శిలాశాసనాలు అనమాట, అరబిక్ లో ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం మ్యూజియం నుంచి దూరంగా మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంది. దూరంగా కొండపల్లి గ్రామాన్ని చూడొచ్చు, ఇక్కడ కోటను చూడొచ్చు. చూడండి, మంచి వ్యూ ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మ్యూజియం ద్వారా ప్రజలకు వాళ్ళ యొక్క వారసత్వ సంపద గురించి, సంస్కృతి గురించి, వాళ్ళ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ మ్యూజియం పెట్టడం ద్వారా. ఇది ఒక మంచి ప్రయత్నం. నంది విగ్రహం తల తెగిపోయి ఉంది. ఇది పైనుంచి వ్యూ అన్నమాట. వ్యూ చూస్తే ఇలా ఉంటుంది ప్రస్తుతం ఈ వ్యూ.
ఇక్కడ చూడండి, కొండపల్లి అనగానే హస్తకళలకు, కొండపల్లి కొయ్య బొమ్మలకు మనం పెట్టింది పేరు కాబట్టి ఇక్కడ హస్తకళలు, కొయ్య బొమ్మలు మనకి ఇక్కడ వెలిసిలిన అనమాట. చూడండి, వస్త్రాలపైన రంగులు అద్దటం, ముద్రణ వేయటం, ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. అంటే వస్త్రాల మీద మనకి మంచి మంచి బొమ్మలు వేయటం అనేది కూడా ఇక్కడ ఒక కళగా ఉందన్నమాట. చూడండి, 15వ శతాబ్దంలో 1521 ఆ కాలంలో మనకు గోల్కొండ నవాబులు, ముఖ్యంగా కులీ కుతుబ్ షాహీలు మనకి కొండపల్లి ఖిలాను వశపరుచుకున్నారనటానికి సాక్ష్యంగా వాళ్ళ వంశానికి చెందినటువంటి కుతుబ్ షాహీ వంశానికి చెందినటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షాహీ మరియు ఆ తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఇతను ఒక మంచి కవి. ఇతనికి చాలా మంచి పేరుంది. అంటే తెలుగు సాహిత్యాన్ని కూడా ఈయన చాలా ప్రోత్సహించాడు. మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటాము ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి. అంటే మన తెలుగు గొప్పతనాన్ని, కళల్ని, కవుల్ని ప్రోత్సహించాడు అనమాట. అలాగే ఇక్కడ మనం జంషీద్ కులీ కుతుబ్ షాహీ, అంటే ఈ వంశస్థులు కూడా పరిపాలించారని చూపిస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ ఉన్నాయి.